హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇదొచ్చేసి నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయిపోతున్నాను. అండ్ ఇతనొచ్చి మా మరిదనమాట. డెకరేషన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ నేను కూడా హెల్ప్ చేసేదాన్ని. బట్ ఈసారి నాకు అవ్వలేదనమాట. కొంచెం లేట్‌గా లేచాను అండ్ కిందకెళ్ళేసరికి అయిపోయింది. సో, కిందకెళ్ళి అత్తయ్యకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట. అండ్ మా అత్తయ్య వచ్చేసి మా అందరికీ కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ చెయ్యం కదా! సో, కొంచెం ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతామని. దట్టు నేనైతే కాఫీ లేనిదే అసలు ఏం చేయలేను. అంత ఎడిక్టెడ్ నేను. అండ్ మా అత్తయ్య వచ్చేసి అమ్మవారి కింద పేట్లా పెడతారు కదా! దానికి పసుపుతో స్వస్తిక్ అవి రాస్తున్నారు. అండ్ ఈయనొచ్చి మా మావయ్య అండ్ మా హస్బెండ్ అనమాట. సో, మనకి అమ్మవారికి ఏమేమి పెడతామో అవన్నీ పట్టుకొని వెళ్తున్నారనమాట పైకి. అంటే తినొచ్చి మా మరిది ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా హెల్ప్ చేస్తారు. తలో చేయి వేస్తారు. లేదంటే అసలు పనులే అవ్వవు. అండ్ దేవుడి గది మాది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అందుకని ఈసారి మేడపై పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడికొచ్చి మొత్తం అన్నీ ఏమేమి కావాలి ఇవన్నీ సర్దేసుకున్నాం. మళ్ళీ అస్తమానికి అటు ఇటు వెళ్ళలేము కదా! సో, నేనే కొత్త నాకే ఇవన్నీ కొత్తరా బాబు అనుకుంటే గాలి కూడా నాతో ఆడుకునేది. అస్తమానికి ఎక్కువ వచ్చేస్తదనమాట. దానివల్ల అవన్నీ పడిపోతూ ఉండేవి. అవన్నీ సర్దేసరికి అయిపోయింది నాకు. అండ్ పూజ చేసే ముందు మనం గణపతి పూజ చేస్తాం కదా! ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారు. సో, మా మరిదొచ్చేసి నా చేత గణపతి పూజ చేయించాడనమాట. సో, లిటరల్లీ నాకైతే అస్సలు రావు పూజలు. కష్టపడి నేర్చుకున్నాను. అండ్ మా మావయ్య చూసారా ఎంత బాగా దండం పెట్టుకుంటున్నారో! అంత బలమైన కోరిక ఏంటో నాకు కూడా తెలీదు. బాగా దండం పెట్టుకుంటున్నారు. అండ్ పూజంతా అయ్యేసరికయితే చాలా టైం పట్టింది. సో, నాకైతే నిజంగానే పూజలంతా ఫస్ట్ అంతగా అలవాటు ఉండేవి కాదు. ఎప్పుడు మా అక్క చేసుకునేది. సో, నేను దాని వెనకాతల తిరుగుతూ ఉండేదాన్ననమాట. సో, ఈసారొచ్చి మరి నా పూజే కదా! సో, నేనే చేసుకోవాలి కదా! సో, నేనే చేస్తున్నాననమాట. అండ్ ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ వచ్చి మా అత్తయ్య చేపించారనమాట నా చేత. సో, అమ్మవారి పూజ అండ్ అమ్మవారి కథ కూడా ఉంటుంది కదా! వ్రత కథ. సో, అది కూడా మా అత్తయ్య నాతో చేపించారు. అండ్ ఫస్ట్ టైమ్ కదా! చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాను. పతయే నాకేదో నమః భలే అనిపించింది. నిరాజంబృహో అండ్ వేదం పూజంతా పంచవక్త్రే అయిపోయిన తర్వాత సమేతం లాస్ట్‌లో హారతి ఇచ్చామనమాట. తేజోరాసమహినిత్యం సో, హారతి నిరాజనం అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఓం ఇంట్లో శ్రీ అందరం తీసేసుకొని మహాగణాధిపతయే నమః. మా లోపల ఉన్న బలమైన కోరికలన్నీ అడిగేసాం. అండ్ లాస్ట్‌లో మా హస్బెండ్ వచ్చి నాకు కంకణం కట్టేసారు. అండ్ అత్తయ్య, మావయ్య గారికి ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట వాళ్ళ దగ్గర. అండ్ మా హస్బెండ్ దగ్గర నెక్స్ట్ తీసుకుంటుంటే ఆశీర్వాదం చూడండి ఎలా చేస్తున్నాడో. అండ్ ఇది నా ఫస్ట్ పూజ కదా! సో, ఫస్ట్ టైం చేసేటప్పుడు 9 రకాలతో చేయాలంట వంటకాలు. సో, 9 రకాలు చేశారు అవన్నీ. కావాలంటే లిస్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ వంటలైతే చాలా బాగున్నాయి. సో, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అబ్బా.